మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు, అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు. నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి. రేవంత్ రెడ్డి మాట, నా మాట కాదు. ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు, మీ ధారావిలో 1,00,000 కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ. నేనల్లా, రేవంత్ రెడ్డి అన్నాడు. మరి మహారాష్ట్రలో ఒక మాట, హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి? మహారాష్ట్రలోనేమో గజ దొంగ అదాని, హైదరాబాద్కు రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు? ఇదేనా నీతి? అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పాలా. ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు, మరి నీ డబుల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా? మరి ఈరోజు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే, ఆ సంపదని ఇవాళ కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే, మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు, మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని కంపెనీలపైన విచారణ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ చెప్పినట్టు అదాని నీతిమంతుడా అవినీతిమంతుడా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజల ముందుకొచ్చి ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. అమెరికా బయటపెట్టిన ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మంటగలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం. మరి మీరు చెప్పండి. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా, ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది, రాష్ట్రంలో మీ వైఖరి ఏంది? ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు, అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్త్ మేరా దోస్త్ అని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు, డ్యూయట్లు పాడుతున్నారు. అందుకే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా? అదాని విషయంలో, ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. అదాని విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది. దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది. మేము ఇక్కడ రామన్నపేటలో అదాని గారి సిమెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, ప్రజలు, స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు. తప్పకుండా ఇది రావద్దని కోరినారు. కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు రెండే పార్టీలు మాట్లాడలేదు, నోరు విప్పట్లేదు. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అందుకే మేము అనేది, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పొట్లాడేది, రాజీ లేకుండా మాట్లాడేది, రాజీ లేకుండా పోరాటం చేసేది, ఎక్కడికైనా పోయేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే, ఒక బీఆర్ఎస్ మాత్రమే, ఒక కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ సైన్యం మాత్రమే. ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం, ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి. అప్పుడు ఆయన వంగినా ఇట్లా ఇంతగా వంగినా? అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్కులు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా. కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఎ పవర్ ప్లాంట్స్ ఇన్ టీఎస్. ఓకే, హన్స్ ఇండియా పత్రిక ఓనర్ ఉండొచ్చు కదా. బిజినెస్ బ్యారన్ అదాని మీట్స్ టు కేసీఆర్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు. అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా, వేరే పేపర్ ఇంత ఉందా, 12-13 లిస్టు ఉంటుంది చూడు. ఒకటి నేను ఆ లిస్టు చదివి వినిపిస్తాను నీకు. ఎన్ని ఇచ్చిండ్రో వాళ్ళు, ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిండ్రు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలుకు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు. నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయిండ్రనా? ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది.
అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా. ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితో అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయాలి. ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు. ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? అదానీని కేసీఆరే కలిసిన కేటీఆర్ అనే కాదు. దీనికి ఏం సమాధానం చెప్తాడు? సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది. ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం. మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని 2023లో అధికారం కోల్పోయారు. 2024 జూన్లో డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు. సో మెదడు కోల్పోయిన మాటలు మాట్లాడితే దానికి ఇంకా మనం ఏం సమాధానం చెప్తాం? రాహుల్ నువ్వు నువ్వన్నా చెప్పాలి కదా కొంచెం అప్పుడప్పుడు.